చూడండి 4 కేజీల రైస్తో పలావ్ వండుతున్నాను. ఎలా వండుతానో చూడండి. 4 కేజీలు అంటే దీంతో 5 లోటాలు వచ్చినాయండి రైస్. ఎలా వండుతానో చూడండి. చూడండి రైస్ 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద బౌల్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటానండి. ఇక రైస్ పలావ్ వండటానికి ఏమేమి వేస్తానో చూడండి. ఆయిల్ వేస్తున్నాము. 1/2 కేజీ అంతా ఆయిల్ వేస్తున్నామండి. 4 కేజీల రైస్కి 1/2 కేజీ ఆయిల్ వేసామండి. వేరుశనగ నూనె వేస్తున్నాను నేను. మీరు ఏది తింటే అది వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. 1/2 కిలో వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేడెక్కుతుంది. గరం మసాలా దినుసులు కొంచెం కొంచెం వేసుకున్నానండి. అవి 4 చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకున్నాను. అవి వేడెక్కుతున్నాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. 1/2 కేజీ కట్ చేశాను నేను. 4 కేజీల రైస్కి 1/2 కేజీ ఉల్లిపాయలండి. ఇవ్వండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం వీరిపి వేసుకోవాలి, లేకపోతే పట్టుపట్లాడి మొహానికి చిందుతాయండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి నేను. కొంచెం వేగాలండి. చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. 150 గ్రాములు వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. ఓకే, 2 గుప్పెళ్ళు పుదీనా వేస్తున్నామండి. బాగా కట్ చేసి పెట్టుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 2 గుప్పెళ్ళు వేసామండి పుదీనా. ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నామండి. అది కూడా కట్ చేసి వాష్ చేసి 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకొని ఒక గుప్పెడు ఏంటంటే అది కూడా 2 గుప్పెళ్ళు వేసాము. ఇప్పుడంతా కలిపి బాగా వేగాలి. ఇప్పుడు టమాటాలు 4 కట్ చేసి పెద్ద టమాటాలు 4 అండి. 1/2 కేజీ ఉంటాయి. అవి కట్ చేసి వేసుకోవాలి. బాగా వేగాలండి. రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే బాగా త్వరగా వేగుతాయి. రుచికి సరిపడా ఉప్పు మాత్రమే, రైస్కి రుచికి సరిపడా ఉప్పు మాత్రం వేసామండి. ఇప్పుడు బాగా వేగుతుంది, త్వరగా వేగుతాయండి. వేస్తున్నామండి కొంచెం పసుపు, అది కూడా వేగాలి. 5 లోటాల రైస్కి 10 లోటాలు వాటర్ వేస్తున్నాను చూడండి.
10 లోటాలు పోయాలండి వాటర్. అలాగే బాగా ఎసరు బాగా రావాలి. ఉప్పు వేసి బాగా ఎసరు, ఉప్పు చూసుకొని ఎసరు మేము వేసాం. ఉప్పు వేసామండి. ఎసరు బాగా మరగాలి. మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూత వేసేసుకోవాలండి. బాగా ఎసరు రావాలి. చూడండి ఎసరు వస్తుంది. ఇంకా కళాపిల్ల కాగాలండి. అప్పుడు మనం రైస్ వేసుకుంటాము. చూడండి ఎసరు అలా కాగుతూ ఉంటే ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి మీద పడకుండా రైస్. అలా రైస్ మొత్తం వేసేసుకోవాలండి. చూడండి రైస్ వేసేసాము. ఇప్పుడు రైస్ ఉడకాలండి బాగా. ఇదిగోండి రైస్ వేసాము. చూడండి 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోద్దండి. రైస్ బాగా ఉడకాలి. ఉడికేటప్పుడు కొంచెం తిప్పుకుంటా ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టి వండుకోండి. సిమ్లో పెట్టుకొని అన్నం మగ్గించుకోవాలండి. ఈ దేశ కొంచెం తిప్పుతూ ఉండాలి. రౌండ్గా కొంచెం తిప్పి పెట్టుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుంటే అన్నం మగ్గుతూ ఉంటుందండి ఉడికిన తర్వాత. చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి మా రైస్ ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడకాలి రైస్. ఒకసారి కలియ తిప్పి రైస్ ఇలా వండుకోండి. తర్వాత ఆ కొత్త ఉడికిన తర్వాత, ఉడకటం మానేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే రైస్ మగ్గిపోద్దండి. చూడండి మా రైస్ ఎలా ఉడికిందో చూడండి. బాగా మగ్గిపోయింది అన్నం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాము. ఇంతేనండి పలావ్ రైస్ వండుకోవడం. దీంతోపాటు నేను 3 కేజీలు చికెన్ కర్రీ కూడా చేశాను. కట్టా కూడా చేశానండి. ఇంతేనండి రైస్. దీంతో 3 కేజీల చికెన్ కర్రీ కూడా చేశానండి నేను. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.